నంద్యాల జిల్లా ఆత్మకూరు పరిధిలోని బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్లను కేంద్ర జలవనరుల సంఘం బృందం సందర్శించింది. సిడబ్ల్యూసి ఎక్స్ అఫిషియో అదనపు కార్యదర్శి యోగేష్ ఫైతాకర్, చీఫ్ ఇంజనీర్ ఓఆర్కే రెడ్డి, డైరెక్టర్ శంకర్, అడిషనల్ డైరెక్టర్ సిహెచ్ సంజీవ్ తదితరులు బానకచెర్ల కాంప్లెక్స్ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ వర్షపు సంవత్సరంలో కృష్ణానది ఆధారిత ప్రధాన ప్రాజెక్టుల పరిస్థితి, రాయలసీమ జిల్లాలో సాగునీటి అవసరాలు, నీటి లభ్యత వంటి అంశాలపై స్థానిక ముఖ్య ఇంజనీర్లతో సిడబ్ల్యూసి బృందం సమీక్షించింది. అదే సమయంలో గోదావరి బనకచెర్ల అనుసంధానం, కృష్ణా పెన్నా నదుల అనుసంధానం సాధ్యాసాధ్యాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు చర్చించారు. శ్రీశైలం జలాశయం నుంచి తెలుగుగంగ, గాలేరు నగరి, ఎస్ఆర్బీసీ, కేసీ, కందువ పథకాలకు కేటాయించిన నీటి వాటాలు, ప్రస్తుతం వినియోగిస్తున్న నీటి పరిణామం, అలాగే టీఎంసీల వివరాలపై సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం ప్రాంతాలకు శ్రీశైలం ఆధారిత ప్రాజెక్టుల ద్వారా సాగునీటి అవసరాలు కల్పించే ప్రణాళికలు సమర్థవంతంగా ఉన్నాయని సిడబ్ల్యూసి బృందం అభిప్రాయపడినట్లు అధికారులు తెలిపారు. అయితే నీటి నిర్వహణలో నదీ యాజమాన్య బోర్డుల నిర్ణయాలు, ప్రభుత్వాల ప్రణాళికల మధ్య సమన్వయ లోపం కారణంగా బచావత్ ట్రిబ్యునల్ నిర్దేశించిన విధానాలు పూర్తి స్థాయిలో అమలు కావటం లేదన్న అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నీటి లభ్యత, కేటాయింపులు, ప్రాజెక్టుల సామర్థ్యం తదితర అంశాలకు సంబంధించిన గణాంకాలు, ప్రణాళికలను పరిశీలించిన సిడబ్ల్యూసి బృందం బనకచెర్ల క్రాస్ కాంప్లెక్స్ను క్షుణ్ణంగా పరిశీలించింది. రాయలసీమ సాగునీటి అవసరాలు, భవిష్యత్ నీటి లభ్యత, నదుల అనుసంధాన ప్రతిపాదనపై కేంద్ర జలవనరుల సంఘం పరిశీలనకు ప్రాధాన్యత ఏర్పడింది. It comes. Yes, I know. So the discharge up to here it will be